ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి సంబంధించిన ముదిరాజుల 30 ఏళ్ల కళ సాకారమైంది. ఆ గ్రామానికి సంబంధించిన ముదిరాజులు ఆ ఊరి చెరువులో చేపలు పట్టడం కోసం చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి సంబంధించిన కట్టుబాట్ల నేపథ్యంలో ఇతరులకు అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి ఇన్నాళ్ళు కూడా చేపలు పట్టించే పరిస్థితి ఉంది. కానీ కోర్టులో వాళ్ళు కేసు వేసి హైకోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామానికి సంబంధించిన ముదిరాజులే ఆ చెరువులో చేపలు పట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే గ్రామస్తులు అందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈరోజు కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి అక్కడ ప్రత్యేకంగా పంచాయతీ నిర్వహించి సమావేశం నిర్వహించి ఒక సయోధ్యకు రావడం జరిగింది. గ్రామానికి సంబంధించిన ముదిరాజులకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చెరువులో చేపలు పట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పి గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అనుగుణంగా ఈరోజు ముదిరాజులు చెరువులోకి వెళ్ళి మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత అక్కడ చేపలు పట్టడం జరిగింది. ఇక నుంచి ప్రతిరోజు కూడా చెరువులో చేపలు పట్టుకోవడం కోసం స్థానిక ముదిరాజులకు అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు, గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి అధికారులు చెప్పడంతో ముదిరాజుల్లో హర్షం వ్యక్తమైంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లాకు సంబంధించిన 4 టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లో చిక్కుబడిపోయారు. పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరిని కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి పర్యాటకానికి వెళ్ళినటువంటి 4 పర్యాటకులు అక్కడ చిక్కుబడిపోయారు. వాళ్ళు వీడియో ద్వారా తాము ఇక్కడ చిక్కుబడిపోయామని ఇక్కడి ప్రభుత్వం తమని ఆదుకొని జమ్మూ కాశ్మీర్ నుంచి తమ ప్రాంతానికి తీసుకువచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు కానీ అక్కడి నుంచి భద్రతా దళాలు కానీ ఎవరిని కూడా బయట నుంచి లోపలికి కానీ అక్కడి నుంచి బయటకు కానీ పంపించేటువంటి పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ చూపి తమ స్వస్థలాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఈ వీడియోని పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ఉన్నది. అటు సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి సంబంధించిన నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి గత 78 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నల్లవెల్లి, ప్యారానగర్ గ్రామాల్లో దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ దీక్షలు కొనసాగాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించడం కోసం అవసరమైనటువంటి సన్నాహక సమావేశాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. సంగారెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజల్ని తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ చెప్పడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రావడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామానికి సంబంధించిన గాయత్రి అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో చింతా ప్రభాకర్ ఆ అమ్మాయిని ఈరోజు సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప చదువులు చదివి ఎదగాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక నారాయణఖేడ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఎల్కతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజల్ని తరలించాలని చెప్పేసి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలు భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.